వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే 3 ఆదివారం నుంచి మే 9 శనివారం వరకు ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలే ఇంకా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వీరికి ఒక సమస్య తొలుగుతోంది అంటే గనక మరొక సమస్యలో పడేసే చందాన్న హైరాణ పెట్టే విధంగా ఈ వారం ముందుకెళ్ళేలాగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఏదో విధంగా దాని నుంచి బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదో దినదినగండం నూరేళ్ళాయుష్ అన్నట్టుగా అమ్మ ఈ పూటకి ఈ రకంగా బయటపడ్డామని ఏదో అనుకోవటమే తప్ప మరీ ఆనందకరంగా మరీ సంతృప్తికరంగా ముందుకెళ్ళే పరిస్థితి కనుక చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఇటు కాసేపు సంతానపరంగా ఏ రకమైన వ్యాకులత ఉంటే మరి కొంతసేపు జీవిత భాగస్వామి విషయంలో ఏదో రకమైన వ్యాకులత తొంగి చూడటం అనేది అయితే కనుక జరుగుతుంది. అమ్మ నాన్నగారు లేదా మన మీద ఆధారపడిన వాళ్ళు వారి పరంగా కూడా మధ్య మధ్యలో ఏదైనా సరే సమస్యలు ఉత్పన్నమయ్యే స్థితి అయితే కనుక ఈ వారం కనిపిస్తుంది. అయితే అవసరానికి ధనం మటుకు అప్పైనా సొప్పైనా ఏదో విధంగా లభించడం అనేది పెద్ద కొండంత ఊరట. ఇక వ్యాపారస్తులకి అయితే కనుక ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టుగా ఉండటమే తప్ప వారికి శ్రమకు తగిన ఆదాయం రాలేకపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే కనుక మరికొద్ది వారాల్లో అంటే ఇంచుమించుగా మే 14వ తారీఖు దాటిన తర్వాత నుంచే ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా ప్రయత్నాలు అయితే కనుక ఈ వారంలో అయితే కనుక మొదలెట్టుకోవచ్చు. ఇక ఇతరత్ర మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే కనుక ఉండవు. మరింత మేలు జరగటం కోసం ఈ వారం వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.